హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఉపయోగపడే మంచి టిప్‌తోని మేము ముందుకొచ్చానండి. ఏంటి అంటే మనం ఇల్లు మాప్ పెట్టుకునేటప్పుడు ఆ ఫ్లోర్ అనేది చక్కగా నీట్‌గా దట్టు మంచిగా ఫ్లోర్ అనేది చాలా నున్నగా ఉంటదండి. నీట్‌గా కనిపిస్తది. సో, దానికోసం వచ్చేసి వీక్లీ ట్వైస్ గానీ, థ్రైస్ గానీ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి రాక్ సాల్ట్, దాంతో పాటు ఒక 3 కర్పూరం బిళ్ళలు నలిపి వేసుకోండి. ఇంకొంచెం షాంపూ ఎనీ కైండ్ ఆఫ్ షాంపూ అండి. సగం ఏసుకోండి. మామూలుగా కొంచెం ఇల్లు పెద్దది అనుకుంటే కంప్లీట్‌గా ఒక షాంపూ కూడా చక్కగా వేసేసుకోవచ్చు. ఇంకొకటి మస్ట్ అండ్ షుడ్‌గా మీరు వాడాల్సిందొచ్చేసి డెటాల్ అండి. ఎందుకు అంటే డెటాల్లు ఫ్లోర్ మీద ఉన్న చిన్న చిన్న పురుగులు గానీ, ఈగలు గానీ, దోమలు గానీ ఉంటే చనిపోతాయండి. దానికి తోడు బల్లులు రాకుండా ఉంటాయన్నమాట. సో, ఇది మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ఏసుకోవాల్సిందే డెటాల్. ఇంకొక టిప్ ఏంటంటే అండి, ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను వినండి. ఒక మగ్ వాటర్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు డెటాల్ లిక్విడ్ పోసి, ఆ చిన్నది క్లాత్ ఒకటి అందులో డిప్ చేసి మంచిగా పిండేసి, ఆ కిటికీలకి కిచెన్ కౌంటర్ టాపు నైట్ వెజల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత చక్కగా ఆ క్లాత్ ఏసి తుడిచేస్తే బొద్దింకలు గానీ, బల్లులు గానీ రాకుండా ఉంటాయన్నమాట. ఇది మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతది. తప్పకుండా ట్రై చేయండి. మంచిగా ఫ్లోర్ కూడా చాలా నున్నగా ఉంటదండి. సాఫ్ట్‌గా వచ్చేస్తది. సో, ఇక్కడ నేను అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ టిప్ అనేది ట్రై చేయండి. మంచిగా ఇల్లు మాప్ పెట్టేసిన తర్వాత రూమ్‌లలో కొంచెం అరోమా, ఫ్రాగ్రెన్సీ రావడానికి అగరబత్తీలుంటాయి కదండీ! అవి కొంచెం వెలిగించి పెట్టండి. ఫ్లోర్ క్లీనింగ్‌తో పాటు అరోమా అనేది కూడా మీకు యాడ్ అవుతది. మరొక మంచి వీడియోతో కలుస్తాను.